హలో ఫ్రెండ్స్, మనం క్లీన్ ఎనర్జీ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ 2025 సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నారు. మనకి ఈ స్టేట్మెంట్స్లో ఏవైనా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ చేయడానికి సులభంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్, ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ బయో ఎనర్జీ హ్యాస్ రీచ్డ్ 11.61 గిగావాట్, కరెక్టే. ద స్మాల్ హైడ్రో పవర్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్ టు 5.16 గిగావాట్, కరెక్టే. మనకి 1, 2 కరెక్ట్ అని తెలిస్తే ఇంకా మనకి ఆన్సరు ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంటు, ద లార్జ్ హైడ్రో పవర్ కెపాసిటీ హ్యాస్ రీచ్ 50.91 గిగావాట్, ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ హ్యాస్ రీచ్ 135.81 గిగావాట్. ఈ డేటా అంతా ఒకసారి నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఇండియాలో 2025లో సోలార్ ఎనర్జీ వచ్చి 135.81 గిగావాట్. అదేవిధంగా విండ్ ఎనర్జీ వచ్చి 54.51 గిగావాట్. నాన్ ఫాజిల్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చి 266.78 గిగావాట్. మనకి క్వశ్చన్లో ఇచ్చినవి ఇవే. బయో ఎనర్జీ కెపాసిటీ వచ్చి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11.61 గిగావాట్. అదేవిధంగా స్మాల్ హైడ్రో పవర్ కెపాసిటీ వచ్చి 5.16 గిగావాట్. తర్వాత మనకి లార్జ్ హైడ్రో పవర్ కెపాసిటీ వచ్చి 50.91 గిగావాట్. మనకి సోర్స్ వచ్చి పిఐబి. మనకి రీసెంట్ డేటా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి మనకి రీసెంట్ డేటా సోలార్ ఎనర్జీ కెపాసిటీ వచ్చి 155 గిగావాట్, 155 గిగావాట్. విండ్ ఎనర్జీ కెపాసిటీ వచ్చి 56.4 గిగావాట్. రీసెంట్ డేటా ఇది. అదేవిధంగా మనకి న్యూ ఎన్డీసీ టార్గెట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత వచ్చి మనకి నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 ఈ ఇయర్ని చేంజ్ చేస్తూ డిఫరెంట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పటికీ 2070కి. ఈ విధంగా క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.